లైవ్ ఛానల్. నేను మీ అనుశంకర్. ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది మన పుట్టుకతో వస్తుంది, మన మరణంతో అంతమైపోతుంది మనలో. కాబట్టి ఈ రోజు దాని గురించి మాట్లాడుకుందాం. సో విశ్వాసంగా ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ రోజు తెలుసుకుందాం. సో ఒక సామెత ఉంది కూడా దీని మీద, విశ్వాసం మీద. ఒక మనిషిని ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న సామెతలాగా యూజ్ చేస్తారు. తను మంచిగా లేనప్పుడు, లేదంటే ఏదైనా తప్పు చేసినప్పుడు అట్లా, నీకు పెట్టే అన్నం ఆ కుక్కకి పెడితే విశ్వాసం చూపిస్తుంది, విశ్వాసంగా ఉంటుంది అని. కుక్క ఎలా అంటే, కుక్కను వచ్చేసి విలేజెస్లో కానీ అట్లా వీధి సింహం అంటారు. సో సింహంతో భావిస్తూ ఉంటారు, ఎందుకంటే కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీ ఒక కుక్కని పెంచుకుంటూ దానికి ఫుడ్ పెట్టారంటే వేరే వాళ్ళు వచ్చి దాని ఓనర్స్ అని చెప్పినా తను వెళ్ళదు. బికాజ్ వీళ్ళు ఫుడ్ పెట్టి నన్ను ఇంత పెంచి పెద్ద చేశారని ఒక విశ్వాసంతో వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళకి కాపలాగా ఉంటుంది. కాబట్టి అందుకని కుక్కని వీధి సింహం అంటారు. కుక్కని విశ్వాసంగా ఉంటుంది కాబట్టి తనతో పోలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మనుషులు ఎలా ఉంటున్నారు ఏంటని. ఒక 3 మెంబర్స్ని తీసుకుందాం. సూర్య, యష్, ప్రశాంత్ 3 మెంబర్స్ ఉంటారు. సో ఫస్ట్ చిన్నప్పటి నుంచి సూర్య, యష్ వచ్చేసి ఫ్రెండ్స్ అనమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో యష్కి సూర్య దగ్గర ఒక హెల్ప్ అవసరం అవుతుంది. సూర్య ఫ్రెండ్ కదా అని ఏ మాత్రం ఆలోచించకుండా యష్కి ప్రతిసారి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కానీ యష్ అది విశ్వాసం చూపించి నిలబెట్టుకోలేకపోయాడు, ఎందుకంటే సూర్య దగ్గర తన అవసరం తీరిపోయింది. ఇంకా సూర్య దగ్గర మనీ లేవు తను ఉండడానికి కూడా విశ్వాసంగా. తను ఏదైనా హెల్ప్ చేయడానికి యష్కి లేవు. సో యష్ ఏం చేస్తాడు, ప్రశాంత్ కొంచెం మనీ ఉన్నవాడు. సో ప్రశాంత్తోని మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తూ తన దగ్గరికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ యష్ వచ్చేసి సూర్య దగ్గర విశ్వాసంగా ఉండలేకపోతున్నాడు, ఎందుకంటే తనతో నాకు అవసరం తీరిపోయింది అనే బాధలో ఉన్నాడు. ఫ్రెండ్షిప్ ఏంటంటే, విశ్వాసం ఏంటంటే తన దగ్గర మనకి హెల్ప్ ఉన్నా లేకపోయినా, తనతో మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఫ్రెండ్గా ఉండేది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్గా ఉన్న వాళ్ళు వన్స్ ఒక్కసారి అవసరం తీరిపోయిందని దూరం అవ్వద్దు కదా, అవసరం ఉన్నా లేకపోయినా కలిసి ఉండాలి. సో దాన్ని విశ్వాసం అంటారు. వన్స్ ఇప్పుడు యశ్ సూర్య దగ్గర విశ్వాసంగా లేడు, బికాస్ తన అవసరం అయిపోయింది, వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రశాంత్ కొంచెం మనీ ఉన్నవారు, తను ఏది అడిగినా ప్రశాంత్ యష్కి కొనిపించగలడు, తీసివ్వగలడు, తనకి ఏదైనా హెల్ప్ చేయగలడు అడిగితే. కాబట్టి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో విశ్వాసం అంటే ఇది. ఈ రోజుల్లో మనుషులందరూ ఇలాగే ఉన్నారు, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలంటే, మనకు అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు తనతోనే మనకు అవసరం తీరిపోయింది, కానీ రేపు తనకి మన ద్వారా ఒక చిన్న హెల్ప్ అయినా చేయాలి కదా. తనతో అవసరం వెళ్ళిపోయిందని వెళ్ళిపోతే ఎలాగా? మీరు తనకి విశ్వాసంగా ఉండి హెల్ప్ చేసినట్టు ఎలా అవుతారు? మీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్కి కూడా ఏమి డిఫరెన్స్ ఉండదు. మీ ఫ్రెండ్షిప్ అనే నేమ్కి ఫ్రెండ్షిప్ అనే పెట్టడమే చాలా తప్పు అని నా ఉద్దేశం. సో కాబట్టి ఎవరైనా సరే విశ్వాసంగా ఉండాలి. ఒకరు మనకి హెల్ప్ చేసినప్పుడు దానికి మనం గుర్తుపెట్టుకొని, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, కాకపోతే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇట్లాగా ఏదో ఒక రోజు హెల్ప్ చేసి వాళ్ళ రుణం మనం తీర్చుకునేలాగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు విశ్వాసంగా, ఒకరు మనకి హెల్ప్ చేస్తే దాన్ని గుర్తుపెట్టుకొని మరి వాళ్ళకి హెల్ప్ చేసి, మీకు వాళ్ళు ఎంత అయితే హెల్ప్ చేస్తారో మీరు అంత చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉన్నంత దానిలో కొంచెం చేస్తే చాలు. సో దాన్ని విశ్వాసంగా ఉండి, మీ బాండింగ్, ఏ ఫ్రెండ్స్ అనే కాదు, ఏ రిలేషన్ అయినా సరే బాండింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుందని బిలీవ్ చేస్తాను. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అనుశంకర్, థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.
టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.